వెల్కమ్ టు యూనివర్సిటీ ఆఫ్ సివిల్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన ఈ టాపిక్లో హైరార్కీ గురించి, ఎగ్జామ్స్ మెథడ్స్ గురించి, అలాగే సిలబస్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ దేంట్లో సిలబస్ ఏముంది అన్నది కూడా చూద్దాం. ఒకవేళ మీకు ఏమైనా సీట్స్ రిజర్వ్ చేసుకొని ఈ కోర్సును వినాలి అని అనుకుంటున్నప్పుడు మేము ఆన్లైన్, ఆఫ్లైన్, అలాగే పోస్టల్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా రన్ చేస్తున్నాం. స్పెషల్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మీరు ఏమైనా కావాలనుకుంటే అక్కడ ఉన్న నెంబర్ని సంప్రదించగలుగుతారు, 8500625715. ఓకే, వీడియోలోకి వెళ్తే హైరార్కీ ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ కింద స్టాఫ్ ఎవరైనా ఉంటే అది వాళ్ళని మల్టీ టాస్కింగ్ స్టాఫ్. వాళ్ళు అన్ని పనులకి వాడుకుంటారు. ఇది పేపర్లు తీసుకురావడానికైనా, పేపర్లు పట్టుకు వెళ్ళడానికైనా, లేదు అంటే ఇంకే పనులకైనా వాళ్ళని వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళ పేరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్. వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళని కంప్యూటర్ ఆపరేటర్స్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంటారు. దానిపైన ఉన్న వాళ్ళని సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్స్ అని అంటారు. ఇంకా పైకి వెళ్తే దాన్ని సీనియర్ సెక్షన్ సూపర్వైజర్స్ కానీ, లేదంటే సీనియర్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్, సీనియర్ ఎస్ఎస్ఏ అని కూడా పిలుస్తారు. దానిపైన ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. ఇక్కడ నుంచి గెస్టెడ్ ర్యాంక్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రూప్ బి గెస్టెడ్ కింద స్టార్ట్ అవుతుంది. అంటే 6వ పొజిషన్ దగ్గర నుంచి గ్రూప్ బి గెస్టెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎన్ఫోర్స్మెంట్కి ట్రైనింగ్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం అకౌంట్స్ ఆఫీసర్కి కూడా ట్రైనింగ్ ఇస్తారు. అంటే 2 విభాగాల్లో కూడా మిమ్మల్ని ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎందులో కావాలో ఆ టైంలో అందులో వాడుకుంటారు. సో ఇది ఒక ప్రక్రియ. ఈ 5th పొజిషన్ దగ్గర నుంచి, అంటే అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి గ్రూప్ ఏ గెస్టెడ్ కింద వస్తుంది. అక్కడి నుంచి 1 పొజిషన్ వరకు అన్ని గ్రూప్ ఏ వస్తుంది. ఓన్లీ గ్రూప్ బి అనేది మాత్రం ఒక 6వ పొజిషన్లో ఉన్నదాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. 7, 8 మనకి గ్రూప్ సి కింద వస్తాయి. 9, 10 గ్రూప్ డి కింద వస్తాయి. అయితే ఈ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కింద మీకు ఒక 6 నుంచి 8 ఏళ్ళ సర్వీస్ అయితే, అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ కింద మీరు ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతారు. అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు ప్రమోట్ అయిపోతారు ఆటోమేటిక్గా. అయితే ఎందుకంటే 2 కూడా యూపీఎస్సీ నుంచి తీయబడుతుంది కాబట్టి, సో ఆ పొజిషన్ అనేది చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇది గ్రూప్ బి గెస్టెడ్ అవుతుంది, అది గ్రూప్ ఏ గెస్టెడ్ అవుతుంది. ఎనీవే, మీరు మళ్ళీ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్కి ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ అంతా కూడా ఏపీ ఎఫ్సి అనే ఎగ్జామ్కి. దీనికి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఏం సిలబస్ ఉన్నది అన్నది కొంచెం తదుపరి వీడియోలోకి మనం వెళ్తే మనకు కనిపిస్తుంది. అయితే ఒక మీకు 4 years 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత రీజనల్ కమిషనర్ కింద, తర్వాత రీజనల్ కమిషనర్ 1 కింద, దాని తర్వాత అడిషనల్ సెంట్రల్ కమిషనర్ కింద హెడ్ క్వార్టర్స్ కింద ఉంటారు. సర్వసాధారణంగా అడిషనల్ సెంట్రల్ కమిషనర్ అనేవాళ్ళు ఒక స్టేట్ మొత్తానికి హెడ్ కింద ఉంటారు. సో ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ ఎ హెడ్ అనమాట. ఆయన్ని మనం అడిషనల్ సెంట్రల్ కమిషనర్ అంటాం. దానిపైన ఉండే ఆయన సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్. అంటే మొత్తం ఈపీఎఫ్ఓ అన్నిటికీ కూడా కంప్లీట్ హెడ్ ఆయనే ఉంటారు. అయితే ఈ సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ అనేవాళ్ళు కామన్గా ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే ఉంటారు. అంటే మీరు 5 నుంచి స్టార్ట్ అయితే 2 వరకు వెళ్ళగలుగుతారు. 2 తర్వాత రిటైర్ అయిపోవడమే. కానీ వాళ్ళు అంటే డైరెక్ట్గా ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి అక్కడ ఆ పొజిషన్లో కూర్చుంటారు. ఇది ఈ హైరార్కీలో ఉండే ఇది 2 tier ఎగ్జామ్ అండి. అంటే ఒకటి రిక్రూట్మెంట్ ఎగ్జామ్, ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ఒక 100 మార్కులకు ఉంటుంది. 2 గంటల టైము, అందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆ టెస్ట్ కానీ అయిపోయిన వెంటనే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ దీంట్లో కూడా అంటే అర్బన్కి, అంటే అన్రిజర్వ్డ్కి అయితే ఒక 50 మార్క్స్ రావాలి. ఇలా వ్యత్యాసం ఉంది. కాకపోతే ఇది 2 tier ఎగ్జామ్. అంటే ఒక టెస్ట్, ఒక ఇంటర్వ్యూ, ఈ 2 క్వాలిఫై అయితే మనకు జాబ్ వచ్చినట్టే. అయితే ఎక్కువ మంది కానీ అప్లై చేస్తే టెస్ట్ అనేది ఉంటుంది. చాలా తక్కువ మంది అప్లై చేస్తే ఇంటర్వ్యూతో ప్రాసెస్తో వెళ్ళిపోవచ్చు అన్నది మనకి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఉంది. ప్రీవియస్గా జరిగిన ఎగ్జాముల్లో మనం చూసినట్టయితే 2002 నుంచి 2023 వరకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎప్పుడు 100 మార్కులకే ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంది. సర్వసాధారణంగా 120, అంటే ఒక్క 2004లో 100 మార్కులకి 100 క్వశ్చన్లకి అనేది ఉండింది. బట్ ఎప్పుడు కూడా 120 క్వశ్చన్స్ అవ్వడం, అందులో 100 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న ఒక ఆచారం లా ఉంది. 2 గంటలు టైము, నెగిటివ్ మార్కింగ్ అనేది కామన్గానే వస్తూనే ఉంది. అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది వస్తుంది. రైట్. సో సిలబస్లో మనం అంటే ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనేది ఒక పొజిషన్ అయితే, రెండోది అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ అనేది 2వ పొజిషన్. పక్కన తెద్దాం అవి రెండిట్లో. ఈ రెండిట్లో మనం ప్రిపేర్ అయ్యేదే అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్కి ప్రిపేర్ అయితే, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనేది చాలా చిన్నది కాబట్టి మనకి తొందరగా కోలుకోవడానికి కానీ, రాయడానికి కానీ ఈజీగా ఉంటుంది. అందుకని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈవోకి ప్రిపేర్ అవ్వకండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్కి ప్రిపేర్ అవ్వండి. దానికి ఉన్న వ్యత్యాసమైన సబ్జెక్ట్ ఏంటి అన్నదాన్ని ఎక్కువగా మన పరిగణలో తీసుకోగలిగితే, బేసికల్గా ఎవరైనా సివిల్స్ చదివే వాళ్ళు ఉన్నా, లేదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నా, వాళ్ళకి
కొన్ని సబ్జెక్ట్స్ అనేవి కొంచెం తెలిసి ఉంటుందండి. ఆ సబ్జెక్టులు కాకుండా దీనికి ఎక్స్ట్రాగా చదవాల్సిన సబ్జెక్ట్ ఏంటి అని అంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళకైనా ఎలిమెంటరీ మ్యాథ్స్, స్టాటు, దాని తర్వాత జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది కాస్త ఉంటుంది. జనరల్ సైన్స్ కామను, దాని తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కామను, దాని తర్వాత ఇండియన్ ఎకానమీ గురించి, పాపులేషన్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, ఫ్రీడమ్ స్ట్రగుల్, దీని గురించి అయితే కాస్త అవగాహన ఉంటుంది, ఇంగ్లీష్ గురించి కానీ. ఇవి తప్పితే మిగతా టాపిక్లు ఏమున్నాయి దాన్ని మనం సీరియస్గా చూడడం అనేది ఇక్కడ చాలా ఆవశ్యకత సంతరించుకుంది. అందులో మొదటిది ఏంటంటే అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ఇండస్ట్రియల్ లేబర్ లాస్. అసలు ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, అసలు కంపెనీలో ఈ మేనేజ్మెంట్కి లేబర్కి రిలేషన్ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆ లేబర్కి సంబంధించిన లాస్ ఎన్ని వచ్చాయి, ఆ లాస్ని ఎలా ఇవి చేసుకున్నారు. అలాగే ఆడిటింగ్, అకౌంటింగ్, దీంట్లో బేసిక్ రూల్స్ కొన్ని ఉంటాయి, ఆడిటింగ్ కానీ అకౌంటింగ్ కానీ వాటివి. అలాగే ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా వెళ్ళింది, దాని మోడ్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి, దాని డాక్టరైన్స్ ఏంటి, అవన్నీ కూడా ఇన్సూరెన్స్. మనకి ఫోర్త్ ఇంపార్టెంట్ పాపులేషన్, డెవలప్మెంట్, గ్లోబలైజేషన్. బేసికల్గా అందరూ పాపులేషన్ వరకు చదువుతారేమో, డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్ అనేది ఇందులో ఒక పార్ట్ ఎక్స్ట్రా యాడ్ అయింది, అందుకని అది ఫోర్త్ పరిగణలో తీసుకోవాలి. సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా, ఇది 5th పొజిషన్లో ఉంటుంది, అది కూడా కొంచెం ఎక్కువగా చదవాల్సింది. ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, బేసికల్గా మనకి ఈవోలో అయితే ఓన్లీ కల్చర్ వరకే ఉంటుంది, ఇక్కడ హెరిటేజ్ కూడా యాడ్ అవుతుంది, మనం అందుకని కొంచెం ఎక్కువగా చదవాల్సిన ఇది. ఈ ఎలిమెంటరీ మ్యాథ్స్ అయితే అందరికీ కామన్ అండి, జనరల్ మెంటల్ ఎబిలిటీ కూడా కామన్. బట్ పాయింట్ ఏంటంటే స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది ఒక పరిగణలో ఒక పాయింట్ అయింది, దాన్ని కూడా మనం ఇక్కడ చదువుతాం. సిలబస్లోకి వెళ్ళినట్టయితే ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఏం చదవాలి, ఒకవేళ నా ఓన్గా కానీ ఎవరైనా చదువుకోవాలనుకుంటున్నప్పుడు, ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఎలా స్టార్ట్ అయింది, ఇండియా లేబర్ ఫోర్స్ ఎంత ఉంది, ట్రేడ్ యూనియన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయి, ఆ కన్వెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ కన్వెన్షన్స్ ఏం జరిగాయి, కలెక్టివ్ బార్గెనింగ్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ డిసిప్లిన్ కానీ గ్రీవియన్సీ ప్రొసీజర్స్ ఏంటి, ఇండస్ట్రియల్ కాన్ఫ్లిక్టు, డిస్ప్యూటు, సెటిల్మెంటు, అలాగే లేబర్కి సంబంధించిన వెల్ఫేర్, వేజెస్ గురించి, వర్కర్స్ ఎలా మేనేజ్మెంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు, అందులో పనిచేసే వాళ్ళ తాలూకా ఇబ్బందులు ఏంటి, హెల్త్, సేఫ్టీ గురించి, ఇవి మనం అక్కడ చూడాలి. అలాగే లేబర్ లాస్ గురించి వస్తే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 కానీ, మినిమం వేజెస్ యాక్ట్ 1948 కానీ, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1946 కానీ, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 కానీ. అలాగే ఇన్సూరెన్స్కి వస్తే అసలు ఇన్సూరెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, రిస్క్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, వాళ్ళ మెథడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి, ఆ టెక్నాలజీస్ ఏంటి. అలాగే ఇన్సూరెన్స్లోకి వస్తే కొన్ని డాక్టరైన్స్ ఉంటాయి, అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ కంట్రిబ్యూషన్ వరకు ఒక 7 డాక్టరైన్స్ ఉన్నాయి, దాన్ని 7 ప్రిన్సిపల్స్ అని కూడా అంటారు, వాటి గురించి చదవడం. దాని తర్వాత టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏమున్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఎలా ఇన్సూరెన్స్ కడతాము దాని గురించి. ఇన్సూరెన్స్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ అయితే ప్రజెంట్ ఇన్సూరెన్స్లో ఇంకేం ట్రెండ్స్ వచ్చాయి అన్నదాన్ని చదువుకోవడం. అలాగే సోషల్ సెక్యూరిటీ, రిటైర్మెంట్ తర్వాత మనకి ఎలాంటి బెనిఫిట్స్ దొరుకుతున్నాయి, ఇండియాలో మెడికల్గా ఎలా ఉన్నాయి, లేదంటే ఒకళ్ళు ఇబ్బంది పడుతున్న టైంలో ఎలాగా, అంటే అమెరికాలో లాంటి ప్లేసుల్లో అయితే ఎడ్యుకేషను, దాంతో హాస్పిటల్ అనేది ఒక రకమైన అందుబాటులో ఉంటుందండి, వాళ్ళు అందుకని ఖర్చుకు వెనకాడరు దేనికైనా, ఎందుకంటే ఎలాగా ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా అన్న పాయింట్లో. మరి ఇక్కడ ఎలా ఉంది అన్న దాని గురించి ఈ సోషల్ సెక్యూరిటీ అంతా చదువుతాం. మరి ఇండియన్ గవర్నమెంట్ ఏం మనకి ఇచ్చింది, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్లో మనం ఎలా కంట్రిబ్యూట్ చేయగలుగుతాం, అవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం సోషల్ సెక్యూరిటీ యాక్ట్స్ ఏమవుతుంది, ఎంప్లాయీ కాంపెన్సేషన్ యాక్ట్ 1923 కానీ, ఈఎస్ఐసి యాక్ట్ 1948 కానీ, ఈపీఎఫ్ యాక్ట్ 952 కానీ, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 961 కానీ, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 972 కానీ. అలాగే ఎలిమెంటరీ మ్యాథ్స్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన పని అయితే ఉండదు, కానీ ఈ స్టాటిస్టిక్స్ గురించి వస్తాయి. స్టాట్లో ఏంటి, శాంపిలింగ్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే శాంపిలింగ్ మెథడ్స్ గురించి కానీ, మీడియన్ మోడ్ గురించి, అంటే సెంట్రల్ టెండెన్సీస్ గురించి, ఈ మెథడ్స్ కానీ వీటి గురించి ఎక్కువ అనేది మనం చదువుకోవాలి. అలాగే మెథడ్స్ ఆఫ్ డిస్పోజిషన్ అని కానీ. సో అలాగే అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్లో వస్తే ఈ కాన్సెప్ట్స్ అనేది కొంచెం ఎక్కువగా చేయాలి. మిగతావన్నీ కామన్ టాపిక్స్, అంటే కామన్గా నార్మల్గా వెళ్ళిపోయే టాపిక్స్, దాని గురించి జస్ట్ నార్మల్గా చాలా వీడియోస్ కామన్గా దొరుకుతాయి. సో అందుకని ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ సివిల్స్ ఐఏఎస్ అకాడమీ తరఫు నుంచి మేమేం మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాము అంటే, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్ కోర్స్ కంప్లీట్లీ. ఒకటి, రెండోది ఏంటి అని అంటే, మీకు ఈ వీడియోస్ అన్నీ మేము అవైలబిలిటీలోకి తీసుకువస్తున్నాం. సో దాట్ హెల్ప్స్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్స్. సో నెక్స్ట్ వీడియో మనకి ఏముంటుంది అని అంటే, షెడ్యూలు, ప్లానింగ్ ఆఫ్ ది ఎగ్జామ్, టెస్ట్ సిరీస్ గురించి కానీ, మెటీరియల్ ఎలా ఉంటుంది, అలాగే ఆన్లైన్ ఈ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకోవడానికి. రైట్, మీకు ఈ కాన్సెప్ట్ నచ్చితే వాటిని ఫాలో అవ్వండి. Thank you.